హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 63. ఎక్కడ మళ్ళీ నువ్వు అపార్థం చేసుకుని భయంతో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతావో అని చిన్న అనుమానంతో చెప్పకుండా ఆగిపోయాను. అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదురా. నిన్ను నమ్మకపోతే నా మీద నాకే నమ్మకం లేనట్లే. అంటే మీకంతా తెలుసా? అంటే పిల్లలకి ప్రమాదం ఉంది అని తెలుసా? కిరణ్ ఈ విషయం చెప్పాడో లేదో అని అతని అనుమానం. ఆమె భయపడుతుంది అని ఈ విషయం ఒకవేళ దాచాడేమో అని అతని అనుమానం. కాని అంతా తెలిసిన అమ్ము సిద్ధు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా పిల్లల కన్న తండ్రి వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. అలాంటిది నా పిల్లల తండ్రిని దాటుకుని వాళ్ళని టచ్ చేయాలని చూస్తే ఒక్క నిమిషం ముందే వాళ్ళ ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. 24 అవర్స్ వాళ్ళ చుట్టూ ఎవరికీ తెలియని రాక్షస కవచం కంచెలా కాపలా పెట్టాడు. నా పిల్లల తండ్రి ఆ రాక్షస కవచంతో పనిలేదు. చీల్చి చెండాడి పచ్చి రక్తం తాగుతాడు. పిల్లలకు ప్రమాదం ఒకవేళ తల పెట్టాలని చూస్తే వచ్చే వాళ్లను 100 మంది అయినా సరే హలుపు లేకుండా, జాలి దయ అనేది లేకుండా నరుక్కుంటూ వెళ్తాడు. సింహం లాంటి నా పిల్లల తండ్రి వాళ్ళ వెనుకే ఉంటే ఇంక నాకేం భయం? వాళ్ళకి ఏదో అవుతుందని నాకు అస్సలు భయమే లేదు. వాళ్ళకు ప్రమాదం జరుగుతుంది అని బహుశా వాళ్ళకి వాడి గురించి తెలియదేమో. వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అని. వాడి జోలికి వస్తే నరకం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి ఇక్కడే చూపించి చంపేయాలి. ఎంతగా అంటే ఇంకొకసారి సింగమణిని వారసుల పేర్లు తలుచుకోవాలన్నా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే అంతలా. మన జీవితాలను సంతోషాన్ని లాక్కోవాలని చూసిన వాళ్ళకి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించి మరీ చంపేసే కన్నా అది ఎవరైనా సరే అని ఏడుస్తూ ఆస్తి కోసం పసి పిల్లల్ని చంపడం ఏంటికన్నా? ఆ మాట చెప్పేటప్పుడు అమ్ము నిలువెల్లా వణికిపోతుంది. సిద్ధు అమ్ముని గట్టిగా హక్ చేసుకుని ఆమె వీపు రుద్దుతూ, ష్ అమ్మాడు, ఏడవకే. నువ్వు ఇలా ఏడిస్తే నా మైండ్ ఏం పనిచేయదు. ఏడవద్దు ఆమెను ఓరడిస్తూ. అయినా నా ప్రాణమే నమ్మాడు. జోలికి వచ్చిన వాళ్ళకి నరకం చూపించి మరీ చంపేస్తాను అంటాడు ఆవేశంగా. 2 నిమిషాలను ఆమెలోని భయం ఏడుపు కంట్రోల్ అయ్యింది. ఇక అలా అనుకున్న తర్వాత ఆమెను మళ్ళీ కొంచెం దూరం జరిపి చెంపల మీద చేతులను వేసి, నా మీద నీకు అంత నమ్మకమా? నాకన్నా ఎక్కువ నీ మీదే ఉంది అంటుంది. మరి ఆమె ఆ మరుక్షణమే అతని పెదాలతో ఆమె పెదాలను ముడివేస్తాడు సంతోషంలో. అతనికి ఎప్పుడూ ఎటువంటి భయాలు లేవు. ఆమె అతని నుంచి దూరంగా వెళ్తుంది అని. ఆమె మీద పూర్తిగా నమ్మకం వచ్చింది. ప్రాణం పోయినా సరే అతని నుంచి దూరం వెళ్లే ఆలోచన రాదు అని. ఇంకా అంటే ఇంతకు ముందు లేదా? అంటే కాదు, ఇంతకు ముందు కూడా అంతే నమ్మకం ఉండేది. కానీ పిల్లలకు ప్రమాదమని తెలిస్తే ఎక్కడ భయంతో మళ్ళీ అతని నుంచి దూరంగా వెళ్తుందేమోనని చిన్న భయం ఉండేది. ఆమె చెప్పిన మాటలతో ఆ చిన్న భయం కూడా అతని మనసులో నుంచి మాయమైపోయింది. ఆమె మాటలు విన్న తర్వాత అతని మనసు ఎంతో తేలికపడింది. ఆమెకు అతని మీద ఉన్న నమ్మకానికి, ఆమె చెప్పిన మాటలకి ఆమెపై అతనికి ఇంకా ఎన్నో రెట్లు ప్రేమ పెరిగింది. పెదాలతోనే ఎన్నో మాటలు చెప్పుకున్నారు. ఎంతో భరోసాని ఇచ్చుకున్నారు. ఇంకెన్నో ప్రమాణాలు చేసుకున్నారు. ఆమెకు ఊపిరి అందడం లేదు అన్న సమయాన్న కష్టంగా ఆమె నుంచి దూరంగా జరిగి ఆమె నుదుటికి అతని నుదుటి ఆనిచ్చి ఇద్దరు గాఢంగా ఊపిరి పీల్చుకున్నారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఆ సమయమున ఇద్దరు కళ్ళు ఒకేసారి చెమ్మగిల్లాయి. నాకు కొంచెం టైం ఇవ్వమ్మాడు. ఇవన్నీ క్లియర్ చేసి మనం ఎవ్వరికీ కనిపించినంత దూరంగా, మన దగ్గరికి ఎవరూ చేరినంత దూరంగా వెళ్ళి హ్యాపీగా ఉందామంటాడు. అదేంటి కన్నా అలా అంటున్నావు? నీకు నాన్న, పిన్ని, తమ్ముళ్ళు, చెల్లి, అత్తయ్య, మావయ్య, మరదలు, ఇంత పెద్ద ఫ్యామిలీ పట్టుకుని మనం ఎక్కడికో వెళ్ళి ఉండడం ఏంటి? మనలాగే మన పిల్లలు కూడా ఏ ప్రేమలు బంధాలు లేకుండా ఎందుకు ఉండాలి కన్నా అంటుంది. అందరి దగ్గర ఉండి నేను అందరూ ఉన్నా తెలియని నువ్వు ఇద్దరం అనాథలమేలాగే పెరిగాము. మన పిల్లలు కూడా ఎందుకు అలా ఉండాలి? నాకెవరూ లేరు, ఏ బంధాలు వద్దు. నీకు నేను, నాకు నువ్వు, మనకి మన పిల్లలు అంతే. మనకింకేం బంధాలు వద్దు. అమ్మో సిద్ధు చెంప మీద చేతిని వేసి, ఏ బంధాలు వద్దు మనకి. సిద్ధు కన్నీళ్లతోనే తల ఊపుతూ వద్దు అంటాడు.
నువ్వు వద్దు అని చెప్తున్నా నీ కన్నీళ్లు ఆ బంధాలు ఆ ప్రేమలు కావాలని చెప్తున్నాయి కన్నా. సిద్ధు కన్నీళ్లు తుడుచుకుని కోపంగా, నేను ఏ బంధాలు ఏ ప్రేమల కోసం బాధపడడం లేదు. నిజమా మరి? అలాంటప్పుడు నీ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళని ఎందుకు చంపేయలేదు? మరి అప్పుడు వదిలేసావు. మరి ఇప్పుడు నన్ను నా పిల్లల్ని చంపేయాలని చూస్తున్నారు. మరి వాళ్ళని ఇంకా చంపకుండా ఎందుకున్నావు? ఆ ప్రశ్నకు సిద్ధు మౌనం. నేను చెప్పనా? ఎందుకో ఏదో ఒక మూలన వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటున్నావు కాబట్టి, వాళ్ళు అంత డేంజరస్ చెడ్డవాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు విని ఎలా ప్రవర్తిస్తున్నారు అని నీకు తెలుసు. వాళ్ళ వెనక ఉండి ఆట ఎవరో ఆడిస్తున్నారు అని తెలుసుకోవడానికి వేట మొదలు పెట్టావు అని తెలుసు. తెలుసుకుని పూర్తిగా మంచిగా మారిపోతారు అని తెలుసు కాబట్టి వాళ్ళని చంపకుండా వదిలేశావు అంతేనా అంటుంది. అమ్ము చెప్పిన దానికి సిద్ధు కిల్లింగ్ స్మైల్ ఇస్తూ ఆమెను ఒక్కొదుటున నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుని ఆమె కింద పెదవిని ఒత్తుతూ, ఏమీ తెలియని బ్రెయిన్లెస్ కోడిలా ఉంటావు గాని నీ మెదడులో ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నావా? కనిపించవు గాని నీ దగ్గర కూడా కొంచెం తెలివి ఉందిలే. బ్రెయిన్లెస్ కోడి చాలానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందిలే కానీ అది 100% లో 25% తెలుసుకున్నావు అమ్మాడు. ఇంకా 75% తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ చాలానే ఉంది. ఇంకా తెలుసుకోవాలని ట్రై చేయకమ్మాడు. చిట్టు మెదడు చితికిపోతుంది. నీకు కుళ్ళు కదా నేను తెలివైన దానిని నువ్వు చెప్పకముందే నేనెంత తెలుసుకున్నాను అని. అబ్బో చాలా తెలివైన దానివులే. కానీ నవ్వుతూ మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని నమ్మి రిలేషన్ కలుపుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నవ్వి పైకి మంచిగా కనిపించే వాళ్ళు ఎవరు? ఏమో, ఎవరి గురించి నాకైతే తెలియదు. కానీ నీ చెల్లి తమ్ముడు మాత్రం మంచివాళ్లే. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే మానసాలోకి అడుగు పెట్టనిచ్చావు. లేకపోతే గాలి కూడా ఈ మానసాలోకి రావాలి అంటే నీ పర్మిషన్ కావాలిగా. అలాంటిది వాళ్ళు నీ మనసాలోకి లోపలికి అడుగు పెట్టారు అంటే వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళని నువ్వు నమ్మావు కాబట్టి. నువ్వు నమ్మకపోతే వాళ్ళు ఈ చుట్టుపక్కల రావడానికి కూడా నువ్వు ఒప్పుకునేవాడవే కాదు. నాకు తెలుసు అంటుంది. అబ్బో అని పెదవి చాటున చిన్న స్మైల్ ఇస్తూ వెళ్ళి, నీ చిన్న మరిదిని ఆడబడుచుని ఇంకింటికి పంపించు. వాళ్ళు నా పిల్లల్ని రసం మామిడికాయ పిండినట్టు పిండేస్తున్నారు అంటాడు సిద్ధు. నీకంత ఇంత పొజిటివ్నెస్ పనికిరాదు కన్నా. అయితే నువ్వే వెళ్ళమని చెప్పు. నేను చెప్పను. నేను చెప్తే వదిన చెడ్డది అనిపించుకోవడానికా? అదేదో నువ్వే చెప్పు అంటుంది. సిద్ధు ఆమె నడుము మీద గట్టిగా గిల్లి, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కదా, రాత్రికి చెప్తానే నీ పని అని రూమ్ లో నుంచి బయటకు వస్తాడు. అతని వెనకాలే అమ్ము. అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లు సన్నీ, బన్నీ, సూరజ్, ప్రియ నలుగురు ఇల్లంతా పరిగెడుతూ గోలగోల చేస్తున్నారు. వాళ్ళ ఆటల్లో సర్వెంట్స్ ని కూడా కలుపుకుని ఇష్టం వచ్చినట్టు గోల చేస్తూ ఒకరి మీద ఒకరు టాయ్స్ విసురుకుంటూ ఒకరిని ఒకరు పట్టుకోవాలని పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్నారు. సన్నీ బన్నీతో కలిసి సూరజ్, ప్రియ కూడా చిన్న పిల్లల్లా మారిపోయారు. హంగామా చేస్తున్నారు. సగం స్టెప్స్ దిగి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అక్కడే ఆగిపోతారు సిద్ధు, అమ్ము. పెద్ద పెద్ద కేకలు, నవ్వులు, కేరింతలు వినిపిస్తూ కొత్తగా కనిపిస్తున్న తన ఇల్లుని చూసి సిద్ధు కళ్ళు పెద్దవి చేసుకుని ఏం జరుగుతుంది అంటాడు గట్టిగా పెద్దగా. మరి ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్ లో.